హాయ్ అండి. వెల్కమ్ టు అమ్మమ్మ గారి హరివిల్లు. ఈరోజు రెసిపీ వచ్చేసి సోయా పాలక్ రైస్ అండి. పాలకూర అంటేనే సరిగ్గా పిల్లలు ఇష్టపడరు కదండి. అలాంటప్పుడు ఇలాగా రైస్ చేసి పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. ఇంకెలా చేయాలో చూసేద్దాం. ముందుకు ఒక బౌల్‌లో వాటర్ వేసుకొని గోరువెచ్చగా నీళ్ళు బాయిల్ చేసుకోవాలండి. తర్వాత అందులో పాలకూర వేసుకొని ఇలా స్పూన్‌తో తిప్పుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేడి నీటిలో ఇలాగా మిల్లీ మేకర్లు ఉన్నాయి, సోయా ఉంటాయి కదండీ! వాటిని కూడా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఒకటి ఇలాచీ, తర్వాత 10 గింజలు మిరియాలు, 2 లవంగాలు, స్టార్ ఫ్లవర్ ఒకటి, జాపత్రి ఒకటి, అనాస కాయ చిన్నది, పావు స్పూన్ జీలకర్ర, ధనియాలు వేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే మిక్సీ గిన్నెలో పాలకూర, చిన్న సైజు ఉన్న టమోటా వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టేసుకున్నాక తర్వాత ఒక రైస్ కుక్కర్ తీసుకొని అందులో ఒక 3 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలండి. తర్వాత ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ అదంతా హీట్ అయిపోయాక స్టార్ ఫ్లవర్ ఒకటి, 2 లవంగ మొగ్గ, బిర్యానీ ఆకు, జీడిపప్పు, ఒక స్పూన్ సాజీరా, ఒక పావు స్పూన్ సోంపు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిపోయాక ఇప్పుడు అందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. నేనైతే ఇక్కడ ఒక స్పూన్ వేసుకున్నా. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక 4 ఇలా పొడుగు కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత చిన్న సైజు ఉల్లిపాయ అలా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్నాక ఫ్రై అయిపోయాక ఇప్పుడు అందులో ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూర, టమోటా ఉంది కదండి, ఆ పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుకు మనం నానపెట్టుకున్న మిల్లీ మేకర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో పావు స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం మసాలా కూడా వేసుకోవాలండి. ముందుగా మనం పెట్టుకున్నాం కదండి, మసాలా కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం అందులో రైస్ వేసుకోవాలండి. నేను ముందుగానే నానపెట్టుకున్నానండి బాస్మతి రైస్ 2 గ్లాస్ వరకు నానపెట్టుకున్నా. ఇప్పుడు ఆ బియ్యం కూడా వేసుకొని ఇలా కలిపేసుకొని ఇప్పుడు అందులో వాటర్ వేసుకోవాలండి. 2 గ్లాసుల రైస్కి 2.5 వాటర్ వేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు అందులో టేస్ట్ సరిపోయిందో చూసుకొని తర్వాత ఇలా కలిపేసుకొని రైస్ కుక్కర్ పెట్టేసుకోవడమే అండి. తర్వాత మూత తీసి చూస్తే ఇంకా రెడీ అండి. సోయా పాలక్ రైస్ అని రెడీ అండి. ఎంతో ఇష్టంగా తింటారండి పిల్లలు. 10 నిమిషాల్లో ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. లంచ్ బాక్స్లోకి ఈజీగా పెట్టేయచ్చు. చాలా సింపుల్ కూడా అండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కనుక నా ఛానల్ని మొదటిగా చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ అండి. బాయ్.